హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ద స్టాండింగ్ బాయ్కి మానవ సంబంధాలకు మధ్య రిలేషన్ ఏంటని ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. గత వారం 10 రోజులుగా ఈ చిత్రము సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. నిండా మించితే ఆ అబ్బాయికి పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేదు. అసలు మానవ సంబంధాలు అంటే ఏంటి? ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి తోడు నీడగా ఒకరి కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ భరోసా ఇవ్వడము. కానీ నేటి సమాజంలో ఎవరికి వారే యమునా తీరే అంటూ ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. తత్ఫలితంగా మనిషికి మధ్య అంతరాయం ఏర్పడుతుంది. అంటే మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఈ చిత్రంలోని బాలుడికి ఎందుకు ద స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకి అని పేరు వచ్చిందో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా విడివిడిగా అనేక యుద్ధాల సమూహారం. దీనికి కారణం 2 ప్రధాన సైనిక సంఘటనలు. ఒకటి 1937లో మొదలైన రెండవ చైనా జపాన్ యుద్ధం. రెండవది 1939లో జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమము. సో మొదటి సంగ్రామం వల్ల ఆసియా దేశాల మధ్య, రెండవ సంగ్రామం వల్ల ఐరోపా దేశాల మధ్య జరిగిన ఈ సంగ్రామమే ఈ వరల్డ్ వార్ II. 1945లో ఆగస్ట్ 9 జపాన్లోని నాగసాకి నగరంపై అణుబాంబు దాడి జరిగినది. దాడి జరిగిన కొద్దిసేపటికే తీసిన చారిత్రాత్మక ఛాయాచిత్రం ఇది. ఈ చిత్రంలో 10 సంవత్సరాల బాలుడు చనిపోయిన తన తమ్ముణ్ణి తన వీపు మీద పట్టితో కట్టి మోస్తున్నాడు. శ్మశాన వాటిక వద్ద తమ్ముడి దహన సంస్కారం చేయడాని కోసం వేచి ఉన్నాడు. ఒక సైనికుడు ఆ బాలుని గమనించి, "నువ్వు అలసిపోతావు, చనిపోయిన వారిని ఎంతసేపు మోస్తావు, కింద ఉంచమని" అడిగాడు. ఆ బాలుడు దానికి, "అతడు బరువుగా లేదు, అతను నా సోదరుడు" అని బదులు చెప్పాడు. ఆ పిల్లవాడు చెప్పింది విని ఆ సైనికుడు అవాక్కయ్యాడు. సైనికుని కళ్ళు చెమర్చాయి. అప్పటి నుండి ఈ చిత్రం జపానులో ఐక్యతకు చిహ్నంగా మారింది. సోదరుడు సోదరి దగ్గరి వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే మద్దతు ఇవ్వండి, తప్పు చేస్తే క్షమించండి. మనకు మన వాళ్ళు ఎప్పుడూ భారంగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళను ప్రపంచం విడిచిపెట్టి మీరు విడిచిపెడితే వారు ఏమవుతారు, ఎటుపోతారు. అందుకే మీ వైపు మోయండి, మేమున్నామని భరోసా ఇవ్వండి. ఈ బాలుడు చెప్పిన మాటలకు ఇన్ని అర్థాలను మనలో కలిగించేలా చేశాయి. మానవ సంబంధాల మీద అతని అభిప్రాయం అపూర్వం, అమోఘం. కాబట్టే ఇతనిని ద స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకిగా జపాన్ ప్రభుత్వం గుర్తించింది. ద స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకి గురించి తెలుసుకున్నారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.